హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ హల్వా అండి. ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అదే కప్తో షుగర్, చిటికెడేమో యాలక్కాయ పొడి, ఒక నిమ్మకాయ సగం అరదెబ్బ వేయాలి, అరదెబ్బ. ఇంకా జీడిపప్పు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా బాగా. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. పాన్ ఉంటే పాన్ పెట్టుకోండి. నేను 1 కప్ షుగర్ తీసుకున్నా కదా, 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కరిగిపోవాలి. షుగర్ అంతా బాగా, మనకు పాకం అవసరం లేదు. ఇది మామూలు కరిగిపోతే సరిపోద్ది మాకు. ఇది ఈ పంచదార చూడండి బాగా కరిగిపోయింది కదా షుగరు. మనం పాకం రాక్కర్లేదు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కార్న్ఫ్లోర్ వేసుకుందాం. నీళ్ళు ఉండలు కట్టకుండా బాగా కలబెట్టుకోవాలి. చూడండి ఇప్పుడిప్పుడే దగ్గర పడుతుంది. అలానే బాగా కలుపుకోవాలి. చూడండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని కలబెట్టుకోండి. 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు మళ్ళీ కలబెట్టుకోవాలి బాగా. హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఇంకొద్దిగా వేసుకుందాం నెయ్యి. ఇప్పుడు కొద్దిగా యాలక్కాయ పొడి, ఈ నెయ్యిలో బాగా ఉడకాలి. ఒక అరదెబ్బ నిమ్మకాయ వేసుకుంటే ఏంటంటే మనకి స్మెల్ రాదు, నిలవ ఉండిద్ది హల్వా. నిమ్మకాయ వేసుకున్నా బాగా కలబెట్టుకోవాలి. మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉన్నా కూడా వేసుకోండి. నాకు నిమ్మ ఉప్పు లేదు, అందుకే నిమ్మకాయ వేసాను. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. నేను ఎల్లో కలర్ వేస్తున్నాను, రెడ్ కలర్ లేదు. ఎల్లో కలర్ అయినా బాగుండిద్ది. మన హల్వా ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి. ఓపిక్గా చేసుకోవాలి ముందు. జీడిపప్పు వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా. మనకి ఇది ఉండగడితే పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చినట్టు. ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు రౌండ్ ప్లేట్లోకి వేసుకుంటున్నా నేను. ఇదిగో ఈ ప్లేట్లోకి. ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సదరం చేసుకుందాం.
జీడిపప్పు వేసుకుందాం పైన. ఇది 2-3 గంటలు బాగా చల్లార్చుకున్నాక తీసుకోవాలండి. ఇప్పుడు చల్లార్చుకుందాము. మనకి ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిపోయిందండి, చల్లంగా అయిపోయింది. ఇప్పుడు సైడ్లో ఇలా కోసుకుందాము. ఇలా సైడ్లో అంటే ఈజీగా వచ్చేసిద్ది. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇలా బోర్లిద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి హల్వా. ఇప్పుడు ఇలా కోసుకుందాం, చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. నేను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలే కోసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి హల్వా. ఇప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి.